ఇంకొక క్లారిఫికేషన్ ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి అంటే హ్యావ్, హ్యాస్. ఇవాళ నేను ఎందుకు చెప్తున్నా అంటే పిల్లలు స్పీకింగ్ స్కిల్స్ అప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారన్నమాట. ఇది ఎట్లాగైనా మన ఫారిన్ లాంగ్వేజ్ మనం నేర్చుకోవాలి. పిల్లలే కాదు, ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అందుకనే నేను ఇవాళ ఈ టాపిక్ తీసుకున్నాను, హ్యావ్, హ్యాస్. హ్యావ్ ఎప్పుడు మనము హ్యావ్ యూస్ చేస్తాము. ఐ హ్యావ్, వాళ్ళకి ఉంది, దే హ్యావ్, యూ హ్యావ్. అదర్వైజ్ టూ నేమ్స్ మనం లైక్ రాజ్ అండ్ రాజ్ హ్యావ్ వస్తుంది. ఓకేనా? అట్లాగా అలాంటప్పుడు హ్యావ్ యూజ్ చేస్తాం. హ్యాజ్ ఎప్పుడు సింగిల్గా ఒక పేరు వాడినప్పుడు, హీ, షీ, హిట్ వాడినప్పుడు, హీ, షీ, ఇట్ వాడినప్పుడు మనము హ్యాజ్ యూజ్ చేస్తాం. నేను ఈ పిక్ ఇలాగే పెడతాను, మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా చూసుకోండి ఒక్కొక్కసారి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్. డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.